శ్రీకాకుళం జిల్లాలోని ఒక దళిత మహిళపై ప్రిన్సిపల్ దాడి టీడీపీ ఎమ్మెల్సీ కక్ష సాధింపు చర్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే తనపై కక్ష కట్టి అధికారులపై ఒత్తిడి తెచ్చి తనను బదిలీ చేయించారని చెప్పారు. తన కుటుంబానికి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఎమ్మెల్యేదని దళిత మహిళ స్పష్టం చేసింది. ఉద్యోగులు ఉపాధ్యాయుల కార్మికుల ఐక్యత, ఉద్యోగులు ఉపాధ్యాయుల కార్మికుల ఐక్యత, పెంచాలి అధికారుల మొండి వైఖరి, మహిళలను ఆపాలి, అక్రమ బదిలీలను ఆపాలి, వేధింపులను ఆపాలి, మహిళలపై వేధింపులు అరికట్టాలి, మహిళలపై కక్షపూరిత విధానాలు అరికట్టాలి. అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కళ్యాణదుర్గంలో 3 నెలల గర్భిణి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరినీ కలిసివేసింది. తన పుట్టింటిలో ఫ్యాన్ని ఉరివేసుకుని బలవత్మరణానికి పాల్పడింది. మృతురాలు చనిపోయే ముందు తనకు జరిగిన తీవ్ర అన్యాయంపై తన ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసింది. అందులో భర్త, అత్తమామలు తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 4 ఏళ్ల కిందట తమ కుమారుడికి అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్తో వివాహం జరిగిందని తల్లిదండ్రులు చెప్పారు. మొదటి 6 నెలలు అన్యోన్యంగా ఉన్నారని, తరువాత నుంచి తమ బిడ్డపై నిందలు వేశారని ఆరోపించారు. చాలాసార్లు కుల పెద్దలతో పంచాయతీలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డను పదే అనుమానాలతో వేధించడంతో పాటు చివరికి హత్య చేసేందుకు కుట్రలు పన్నారని చెప్పారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లాస్ట్ 12 తులాల బంగారు 10 లక్షలుగా ఖర్చు పెట్టి పెండెంట్ చేసేసాము. నా పెండైనాక 4 నెలలు 5 నెలలకి టార్చర్ పెట్టి 10 దినాలకి 20 దినాలకి ఇంటికి ఉన్నట్లు మా ఇంట్లో వాళ్ళు వచ్చి పంచాయతీ చేసి పంపిస్తే ఊరితో ఉండేసి ఆధారపు కట్టిన వాళ్ళకు కేసుగా మాట్లాడి ఇంటికి పంపించింది. అట్లా 20 పంచాయతీ పోలీస్ స్టేషన్ 4 కంప్లీట్ ఇచ్చినా కూడా పోలీసు 14 కంప్లీట్లు నాకు వైద్య రామేశ్వరం పూజము పూజము ఎమ్మెల్యే కిరీటం ప్రభుత్వం నాకు ఏమని తీసుకోమంటాడు. మొన్న అదేవిధంగా మన 10 రోజుల కింద మళ్ళీ పాప ప్రెగ్నెంట్ అని తెలుసుకున్నప్పుడు అపాయింట్ చేయించుకొని చిత్రింపులు పెట్టేసినారు. మాకు కూడా తెలియపోయినట్లు వచ్చి 6 గంటల సార్ పెళ్ళైనప్పటి నుంచి ఒకటే టార్చర్ సార్. ఆ పాపకు పెళ్ళైనాక 6 నెలల నుంచి ఒకటే టార్చర్. పాపకు నిలిచినప్పటి నుంచి శ్రావణి సార్. పాపకు నిలిచినప్పటి నుంచి పుట్టినింటికి పంపిస్తాడు సార్. వాడు పొద్దున పూట్లు పంపిస్తాడు. సాయంత్రం తలక బ్యాగ్లకు బట్టలు పెట్టుకుని ఏడ్చుకుంటూ పోవాల్సిందే సార్. పాప అట్లా చేసినాడు సార్. ఎట్లా చనిపోయిందమ్మా సార్? మొన్న బుధవారం నాకొద్దు సార్ వాడు కొట్టి ఆ పాపని మంగళవారం పోయింది సార్. ఇంటికి నిలిచిందని పోయినది, వచ్చింది కానుకొని 2 నెలలకే పంపించినాడు సార్. కానుక చేసుకుని ఒకసారి కాపుని పంపించినాడు. 6 నెలలు అయింది సార్. ఆ పాపకు మాటలు లేవు మాకి. ఆ పాపకి సార్ పెళ్ళైనప్పటి నుంచి ఒకటే టార్చర్ సార్. ఆ పాప ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న జాతీయ ఉపాధి హామీ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో కార్యాలయంలో ఉన్న ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఫైళ్లు, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భవనంలో ఉపాధి హామీ శాఖ, ఇందిరా క్రాంతి పథకం శాఖలు కలిసి నిధులు నిర్వహిస్తున్నారు. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో కార్యాలయంలో ఎవరూ హాజరు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అమీర్పేట ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సరైన వైద్యం అందించకపోవడంతోనే తమ కుమార్తె చనిపోయిందంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు. దీంతో అమీర్పేట రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రైమ్ ఆసుపత్రిలో 10 రోజుల 3 సంఘటనలు చోటు చేసుకోవడంతో అక్కడ అందిస్తున్న వైద్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 6 గంటలుగా తమకు న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళన చేపట్టిన యాజమాన్యం స్పందించలేదని బాధితులు మండిపడుతున్నారు. హైదరాబాద్ అమీర్పేట ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. సరైన వైద్యం అందకపోవడంతోనే తమ కుమార్తె చనిపోయిందంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమపై న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో అమీర్పేట రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రైమ్ ఆసుపత్రిలో 10 రోజుల్లో 3 సంఘటనలు చోటు చేసుకోవడంతో అక్కడ అందిస్తున్న వైద్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 6 గంటలుగా తమకు న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళన చేపట్టిన యాజమాన్యం స్పందించలేదని బాధితులు మండిపడుతున్నారు. మీరందరూ కిందివ్వండి, కిందివ్వండి, వాళ్ళు మాట్లాడుతారండి. అక్కడ చెప్తున్నా కదా. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13 అంబేద్కర్ బస్తీలో నాలా పక్కన కొట్టిన ప్రహారీ గోడ కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 30 అడుగుల మేర నాలా ప్రహారీ గోడ కూలిపోయింది. నాలా ప్రహారీ గోడ కూలి దాదాపు 4 రోజులు గడుస్తున్నా నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. నాలా ప్రహారీ గోడ కూలిపోతే కనీస రక్షణ చర్యలు తీసుకోకుండా బ్లూ మ్యాట్ కట్టి వదిలివేశారు. గోడ కూలిన కొద్ది రోజుల తర్వాత పనులు చేపట్టినప్పటికీ వర్షాల కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. అయితే అక్కడ చిన్నపిల్లలు, వృద్ధులు తిరుగుతారని నాలా ప్రహారీ గోడ కూలిపోయినా చోటు చేసుకున్న కనీసం బారికేట్లు పెట్టకుండా అధికారులు ఓ బ్యాండ్ కట్టేసి చేతులు దులుపుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు. రాత్రి వేళ పిల్లలను బయటికి పంపించాలంటే భయంగా ఉందని స్థానికులు ఆందోళన చెబుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తూమకుంట ఎస్బీఐ బ్రాంచ్లో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్ నేతృత్వంలో
ప్రత్యేక బృందాలు 20 రోజుల పాటు విచారణ చేపట్టాయి. పలు రాష్ట్రాల్లో తనిఖీలు జరిపి సాంకేతిక ఆధారాల ద్వారా హర్యానాకు చెందిన అనిల్ కుమార్ పన్వార్ను అరెస్ట్ చేశారు. నిందితుడు హర్యానాలో పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. అయితే దోపిడీ సొత్తు ఇంకా పూర్తిగా రికవరీ కాలేదని విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని డీఎస్పీ మహేష్ వెల్లడించారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ప్రధాన కేంద్రమైన నెహ్రూ చౌక్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంసా విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ అభిమాన సంఘాలు నిర్వహించగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బౌద్ధ గురువులు బౌద్ధ సంప్రదాయ పూజలతో శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ జాతి కుల మతాలకు అతీతంగా అందరి దేవుడిగా విరాజిల్లుతున్న మహానుభావుడని కొనియాడారు. ఆయనకి అందరూ హక్కులను కల్పించే దేవత సమానుడు అన్నారు. ఈ విగ్రహ స్థాపనకు ప్రజల నుండి వచ్చిన కోరికను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ సూపర్ 6 పథకాల విజయోత్సవంగా భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యదర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ వందలాది ట్రాక్టర్లు పాల్గొన్నాయి. డాక్టర్ లక్ష్మి స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపరిచారు. అనంతరం జరిగిన సభలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో రైతులకు మద్దతుగా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. దర్శి నియోజకవర్గంలో 45,000 మంది రైతులకు 2.5 కోట్ల నిధులు విడుదల చేయడం తమ ప్రభుత్వ రైతుకి సంకల్పించిందని నిదర్శనమన్నారు. కోల్డ్ స్టోరేజ్, డ్యాంలు, సబ్స్టేషన్లు, డ్రోన్లు సాంకేతికతతో సాగుతో మద్దతుతో వంటి చర్యల ద్వారా రైతుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపరాజు, వ్యవసాయ కమిషన్ వైఎస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పలువురు టీడీపీ నేతలు, మండల అధ్యక్షులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. గత 5 ఏళ్ల పాలన మనం చూసాము. ప్రతి రంగంలోనూ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. 10 లక్షల కోట్ల అప్పులు మన రాష్ట్రం మీద వేసి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి పక్కకి పోతే వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే మన ఆంధ్ర రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది. దర్శి నియోజకవర్గం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుంది. అన్ని రంగాల్లోనూ మన రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుంది. అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికి మన అధినేత కృషి చేస్తున్నారు. మనం చూస్తే ఇచ్చిన మాట ప్రకారం నెలలోనే పెన్షన్లు సుమారు 60 లక్షల మందికి 33,000 కోట్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మన దేశంలోనే ఇంత అత్యధిక పెన్షన్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే. పేదల ఆకలి తీర్చి అన్న క్యాంటీన్లు ఆపేశారు. ఏదైనా ఒక మంచి పని చేస్తే ప్రభుత్వాలు మారినా అది కొనసాగిస్తారు ప్రజలకు ఉపయోగపడేదైతే. కానీ ఆకలి తీర్చి అన్న క్యాంటీన్లు గత 5 ఏళ్లు మూసేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు ఓపెన్ అయినాయి. దర్శి నియోజకవర్గంలో కూడా అన్న క్యాంటీన్ పనులు చకచకా జరుగుతున్నాయి. అక్టోబర్ నాటికి త్వరలో అది ప్రారంభించేలాగా చూస్తున్నాము. దీపం 2 కింద మహిళలకి గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదువుకోమని తల్లుల అకౌంట్ లోకి 10,000 కోట్లు ఒకే రోజున. కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రేపటి నుంచి ఓటర్ ఆధార్ యాత్ర చేయనున్నారు. రేపు బీహార్లోని సాసారంలో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించున్నారు. 16 రోజులు 25 జిల్లాల్లో 1300 కిలోమీటర్లు యాత్ర రూట్ మ్యాప్ను ఇవాళ విడుదల చేశారు. ఇందులో భాగంగా ర్యాలీలు, సభలు, కార్యక్రమాలతో ప్రజల మధ్యకు రాహుల్ రానున్నారు. సెప్టెంబర్ 1న పాల్గొనలో జరిగే భారీ ర్యాలీలో ఓటర్ ఆధార్ యాత్ర ముగినుంది. ఆర్డీజీ నేత తేజస్వి యాదవ్తో సహా యాత్రలో ఇండియా కూటమి నేతలు, కీలక వ్యక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. త్వరలోనే బీహార్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో నేపథ్యంలో ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు యాత్రను చేపట్టారు. దేశవ్యాప్తంగా పారదర్శక ఓటర్ల జాబితా లక్ష్యంగా తమ యాత్ర కొనసాగుతుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలిపారు. అమెరికా రక్షా సందర్భాల్లో
సంబంధాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర విషయాలను వెలువడించారు. అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ ట్రంప్ పరిపాలనలో అమెరికా రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 20% పెరిగిందని ఆయన తెలిపారు. ఇది కేవలం సాంకేతికపరమైన సంఖ్య అయినప్పటికీ వాస్తవానికి వాణిజ్యం వృద్ధి చెందుతుందన్నారు. సహకారానికి మాకు చాలా ఆసక్తికరమైన రంగాలు ఉన్నాయి అని పుతిన్ తెలిపారు. ఇంధనం, డిజిటల్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి రంగాల్లో కలిసి పనిచేసేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు.